we are learning about the DDL commands. DDL commands అంటే ఏంటి అని అంటే మనం కాలమ్ నేమ్స్ ఒక టేబుల్ ని క్రియేట్ చేయడానికి మనకి ఏం కావాలి, కాలమ్ నేమ్స్ అనేవి కావాలి. ఓకే, ఒక సెల్లో మనం ఏం చేస్తాము, ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా అనేది ఇన్సర్ట్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం తెలిసి ఉండాలి, దాని యొక్క కాలమ్ నేమ్ ఏంటి అనేది చెప్పేసి తెలిసి ఉండాలి. సో డేటాలో మనకి టేబుల్లో మనం క్రియేట్ చేసుకోవడానికి, కాలమ్స్ ని క్రియేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, ఏ కమాండ్ యూజ్ చేస్తాము అని అంటే క్రియేట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో క్రియేట్ అనే కమాండ్ అనేది మనకి ఏం చేస్తుంది, మన యొక్క టేబుల్ నేమ్ ని క్రియేట్ చేస్తుంది. టేబుల్ నేమ్స్ ని క్రియేట్ చేయడానికి మనము క్రియేట్ అనే, వీఆర్ క్రియేటింగ్ ద టేబుల్ కాలమ్స్, వీఆర్ క్రియేటింగ్ టేబుల్ కాలమ్స్. సో టేబుల్ కాలమ్స్ ని మనం క్రియేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము, క్రియేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి మనకి, క్రియేట్ కమాండ్ యొక్క సింటాక్స్ అంటే ఏంటి అని అంటే క్రియేట్ టేబుల్ నేమ్ క్రియేట్ టేబుల్ నేమ్ పెరాన్సిస్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మనం నేను ఒక స్టూడెంట్ అనే టేబుల్కి నేను టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అనుకుంటున్నా. సో స్టూడెంట్ అనే మనకి టేబుల్లో మనకి ఏమేమి కాలమ్స్ ఉంటాయి, సీరియల్ నెంబర్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఎస్ నేమ్ స్టూడెంట్ నేమ్ అని, నెక్స్ట్ వన్ వచ్చేసి మార్క్స్, నెక్స్ట్ ఏజ్, నెక్స్ట్ వచ్చేసి అడ్రస్. సో ఇట్లా మనము సమ్ అట్రిబ్యూట్స్, మనం కాలమ్ నేమ్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. సో సీరియల్ నెంబర్ని క్రియేట్ చేయాలి అని అంటే మనకి ఏం యూజ్ అవుతుంది అని అంటే డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. సో మనకి సీరియల్ నెంబర్ అనేది ఏ డేటా టైప్ కింద వస్తుంది అని అంటే నెంబర్ అని మనం ఆల్రెడీ డేటా టైప్స్ అనేవి యూజ్ చేసాం. ఓకే, ఆ డేటా టైప్స్ లో మనకి నెంబర్ అనే డేటా టైప్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ నేమ్ అంటే మనకి ఏమొస్తుంది, స్ట్రింగ్ వస్తుంది. సో స్ట్రింగ్స్ అనేవి మనకి ఇక్కడ యాక్సెప్ట్ చేయదు కాబట్టి DBMS లో మనం ఏం యూజ్ చేస్తాము అంటే స్ట్రింగ్స్ తీసుకోవడానికి కూడా మనం క్యార్ అనే డేటా టైప్ యూజ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి మన యొక్క కాలమ్ నేమ్ ఏంటిది, స్టూడెంట్ నేమ్. సో స్టూడెంట్ నేమ్ స్పేస్ క్యార్ ఆఫ్, నేను ఇక్కడ నా నేమ్లో నేను 20 క్యారెక్టర్స్ అనేవి ఇవ్వాలనుకుంటున్నాను. సో క్యార్ ఆఫ్ 20 క్యారెక్టర్స్. సో దీని యొక్క సైజ్ ఇది. ఓకే, క్యార్ యొక్క సైజ్ అనేది 20. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మార్క్స్ అనేవి మనం ఎట్లా తీసుకోవచ్చు, నెంబర్స్లో తీసుకుంటాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ 5 నేను మార్క్స్లో 5 నెంబర్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అలా మనం అడ్రస్ ఉంటే ఆ అడ్రస్ అనేది తీసుకుంటే కనుక అడ్రస్లో మనకి ఏముంటాయి, నెంబర్స్ ఉంటాయి, అలానే క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. సో రెండింటిని కలిపి తీసుకోవాలి అని అంటే మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే వేర్ క్యార్ అనేది యూజ్ చేస్తాం. వేర్ క్యార్ ఆఫ్ అడ్రస్ లో ఒక 50 క్యారెక్టర్స్ అనేవి నేను యాడ్ చేస్తున్నాను. సో మనకి అడ్రస్ అనేది కొంచెం లెంగ్తీగా ఉంటుంది కాబట్టి నేను ఒక 50 క్యారెక్టర్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం ఏవైతే పెరాన్సిస్ ఓపెన్ చేసామో ఆ పెరాన్సిస్ ని క్లోజ్ చేసి సెమీ కోలన్ తో ఈ కమాండ్ అనేది ఎండ్ చేసుకుంటాం. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ క్రియేట్ కమాండ్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎగ్జాంపుల్ చూద్దాం. సో మనకి ఎగ్జాంపుల్ అంటే ఏంటి, ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తాం, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి అని అంటే మనం ఎలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ టేబుల్ నేమ్ అనేది ఏం తీసుకోవాలి అని అంటే నేను ఇక్కడ స్టూడెంట్కి నేను ఏం చేస్తున్నాను, టేబుల్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఇక్కడ టేబుల్ నేమ్ ఏంటి, నాకు స్టూడెంట్ అనేది ఒక టేబుల్ నేమ్. ఓకే, నెక్స్ట్ పెరాన్సిస్ అనేది ఓపెన్ చేసి సీరియల్ నెంబర్ ఆఫ్ 10 అంటున్నాం కదా. సో నెంబర్ ఆఫ్ 10 కామా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ నేమ్ క్యార్ ఆఫ్ 20, మార్క్స్ నెంబర్ ఆఫ్ 5, అడ్రస్ వేర్ క్యార్ ఆఫ్ 50. ఇట్లా మనం తీసుకుని మనం ఏం చేస్తాము అని అంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేసుకుంటాం. దిస్ వన్ ఈస్ ఎగ్జాంపుల్. ఓకే, సో దీంట్లో మనకి ఇలా క్రియేట్ చేసి ఎంటర్ అని ప్రెస్ చేయగానే మనకి ఏమవుతుంది అంటే టేబుల్ క్రియేటెడ్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, టేబుల్ క్రియేటెడ్. ఓకే, మనకి ఇక్కడ ఏమొస్తుంది అని అంటే టేబుల్ క్రియేటెడ్ అని చెప్పేసి చూపిస్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి అప్పుడు మనకి ఏమవుతుంది, మన యొక్క
మనం ఏదైతే ఒక స్టూడెంట్ అనే టేబుల్ తీసుకున్నామో ఆ స్టూడెంట్ అనే టేబుల్కి ఒక సమ్ కాలం నేమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి క్రియేట్ కమాండ్ తర్వాత మనం ఏం యూజ్ చేస్తాము అంటే సెకండ్ వన్ వచ్చేసి ఆల్టర్ కమాండ్. ఆల్టర్ అంటే ఏంటి, మనకి అప్డేట్ చేసుకోవడం. ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం, ఏదైతే టేబుల్ని క్రియేట్ చేసామో దీనికి నేను ఇంకొక కాలం నేమ్ అనేది యాడ్ చేయాలి అనుకుంటున్నా. ఇక్కడ నేను జెండర్ అనేది యాడ్ చేయాలి. సో జెండర్ అనేది యాడ్ చేయాలి అంటే మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే ఆల్టర్ అనే సెకండ్ వన్ వచ్చేసి ఆల్టర్ కమాండ్. దీన్ని ఇంకా ఏమనొచ్చు అని అంటే అప్డేట్ కమాండ్ అని కూడా పిలవచ్చు. ఓకే, ఆల్టర్ లో మనకి 2 టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. వన్ ఈస్ యాడ్ కమాండ్, ఆల్టర్ యాడ్ కమాండ్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మోడిఫై. ఓకే, టూ టైప్స్ ఆఫ్ కమాండ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి యాడ్ లో అయితేనేమో మనం ఏం చేస్తాము, ఒక టేబుల్లో ఒక కాలమ్ ని యాడ్ చేసుకుంటాం. లేదు మనకి మోడిఫై అంటే ఏం చేస్తుంది అంటే ఇక్కడ నాకు ఎస్ నేమ్ దగ్గర నేను ఓన్లీ ఒక క్యారెక్టర్కి వచ్చేసి 20 క్యారెక్టర్సే తీసుకున్నాను. నా నేమ్ అనేది ఇంకా కొంచెం లెంగ్తీగా ఉంది. సో అప్పుడు మనం ఏం చేయొచ్చు, 30 క్యారెక్టర్స్ వరకు సీరియల్ స్టూడెంట్ నేమ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. అలా మనకి సైజ్ ని మోడిఫై చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే మోడిఫై అనేది యూజ్ చేస్తాము. యాడ్ అనేది ఏంటంటే ఇంకొక కాలం అనేది ఈ స్టూడెంట్ అనే టేబుల్లో ఇంకొక కాలం ని యాడ్ చేసుకోవడానికి యాడ్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో ఫస్ట్ వన్ ఈస్ సింటాక్స్ ఫర్ యాడ్ కమాండ్. సో సింటాక్స్ ఏంటి అని అంటే ఆల్టర్ టేబుల్ నేమ్. ఇక్కడ మనం ఏం యాడ్ చేయాలి, టేబుల్ నేమ్లో మనం ఏం టేబుల్ నేమ్ అనేది యాడ్ చేసుకుని ఓపెన్ చేసి, సో ఇక్కడ మనం యాడ్ చేస్తున్నాం, ఒక కాలమ్ని యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ ఆఫ్ ఏం యాడ్ చేస్తున్నాము, జెండర్ అనేది యాడ్ చేస్తున్నాం. సో మనకి సింటాక్స్ వచ్చేసి ఏమొస్తుంది, ఇక్కడ కాలమ్ నేమ్ యాడ్ చేస్తాము. దీనికి మనకి ఒక డేటా టైప్ అనేది ఇస్తాం. డేటా టైప్ దాని యొక్క సైజ్ అనేది ఇస్తాము. సైజ్ బ్రేసెస్ క్లోజ్ చేసి పెరాన్సిస్ క్లోజ్ చేసి సెమీకోలన్ ఇస్తాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి దీనికి ఏంటంటే ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి మనకి స్టూడెంట్. సో స్టూడెంట్ అని చెప్పేసి ఇచ్చేసి దానికి మనం ఏం యాడ్ చేస్తున్నాము, యాడ్ ఆఫ్ నేను జెండర్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నా. సో జెండర్ అని చెప్పేసి ఇచ్చేసి దీనికి మనం జెండర్కి మనం ఏం యూజ్ చేస్తాము, క్యారెక్టర్ అంటే మేల్ ఆర్ ఫీమేల్ అనేది యాడ్ చేస్తాం. సో మనకి మేల్ 2 కండిషన్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, క్యార్ ఆఫ్ ఒక 10 క్యారెక్టర్స్ అనేవి తీసుకుంటున్నా. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ టేబుల్లో స్టూడెంట్ అనే టేబుల్లో జెండర్ అనే కాలం అనేది నాకు ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి మోడిఫై. సెకండ్ టైప్ వచ్చేసి మోడిఫై. ఇప్పుడు నేను ఈ సీరియల్ నెంబర్ యొక్క స్టూడెంట్ నేమ్ యొక్క సైజ్ అనేది నేను 10 వరకు ఇచ్చుకున్నా. సో నేను 15 వరకు నేను ఏం చేయొచ్చు, 15 వరకు క్యారెక్టర్స్ వరకు ఇవ్వాలి. సో అట్లా ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఏమి ఇక్కడ యాడ్ ప్లేస్ లో మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే మోడిఫై అని యూజ్ చేస్తాం. ఆల్టర్ టేబుల్ నేమ్, మోడిఫై ఆఫ్ కాలమ్ నేమ్, డేటా టైప్ ఆఫ్ సైజ్ సెమీకోలన్. సో దీంట్లో మనం ఏం యూజ్ చేస్తాము, ఎగ్జాంపుల్ ఏంటి, ఆల్టర్ టేబుల్ నేమ్ అంటే స్టూడెంట్ అని వస్తుంది. మోడిఫై ఇక్కడ యాడ్ ప్లేస్ లో మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే మోడిఫై. సో మనం ఏం మోడిఫై చేయాలనుకుంటున్నాము, మోడిఫై స్టూడెంట్ నేమ్ అనేది యాడ్ చేయాలి. సో స్టూడెంట్ నేమ్ యొక్క సైజ్ ని నేను యాడ్ చేయాలి. సో నేను ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు మోడిఫై సీరియల్ నేమ్ స్టూడెంట్ నేమ్ అనేది నాకు ఆల్రెడీ మనకి ఏముంది, క్యారెక్టర్ లో మనం 10 క్యారెక్టర్స్ తీసుకున్నాం. నేను 15 క్యారెక్టర్స్ కింద చేంజ్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఆల్టర్ టేబుల్ నేమ్ మోడిఫై ఎస్ నేమ్ క్యార్ ఆఫ్ 15 సైజ్ అని చెప్పేసి మనం ఇస్తాం. సో అట్లా మనం ఏం చేస్తాం, ఆల్టర్ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఆర్ దీన్నే మనం ఆల్టర్ ప్లేస్ లో అప్డేట్ అని కూడా యూజ్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, మన యొక్క టేబుల్ ని అప్డేట్ చేసుకుంటాం. ఆల్టర్ అన్నా అప్డేట్ అన్నా కూడా సేమ్ మనం ఒకటే మీనింగ్ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ కమాండ్ వచ్చేసి డ్రాప్ కమాండ్. థర్డ్ కమాండ్ వచ్చేసి డ్రాప్ అంటే ఏంటిది, మన యొక్క టేబుల్ ని డిలీట్ చేయడం. డిలీట్ ఆర్ డ్రాప్ అని కూడా పిలవచ్చు.
ఓకే, ఇప్పుడు నాకు ఈ జెండర్ అని ఇక్కడ నాకు ఏజ్ అనేది నేను యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ ఏజ్ దాన్ని నేను ఏం చేయాలనుకుంటున్నాను, డ్రాప్ అంటే ఆ కాలమ్ నేను తీసేయాలి అనుకుంటున్నా, డిలీట్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు మనం ఏం యూజ్ చేయొచ్చు అని అంటే డ్రాప్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. సో దీని యొక్క సింటాక్స్ వచ్చేసి డ్రాప్ టేబుల్ నేమ్ ఏ టేబుల్ నేమ్, మనం డ్రాప్ టేబుల్ నేమ్. సో ఇక్కడ మనం ఏ కాలమ్ ని డిలీట్ చేయాలనుకుంటున్నాము, ఏజ్ అనే దాన్ని నేను డిలీట్ చేయాలి అనుకుంటున్నా. సో అప్పుడు మనం ఏం చేయాలి, వేర్, సో మనకి ఇక్కడ డ్రాప్ కమాండ్ యూజ్ చేయాలి అని అంటే మనకి ఇక్కడ ఏం యూజ్ చేస్తాము, ఫస్ట్ మనకి డ్రాప్ టేబుల్ నేమ్ అంటేనేమో మన యొక్క టేబుల్ అనేది డిలీట్ అయిపోతుంది. మనకి ఏదైతే టేబుల్ ఉందో ఆ టేబుల్ నేమ్ అనేది డిలీట్ అయిపోతుంది. ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డ్రాప్ టేబుల్ నేమ్ ఏంటి మనకి స్టూడెంట్. సో ఆ స్టూడెంట్ టేబుల్ అనేది మనకి డిలీట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక కమాండ్ ఏంటంటే డ్రాప్ లో ఇంకొకటి ఏం యూజ్ చేయొచ్చు అని అంటే ఓన్లీ మనము ఆ పర్టికులర్ కాలమ్ ని పర్టికులర్ కాలమ్ ని కూడా మనము డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, అలా డిలీట్ చేయాలి అని అంటే మనం ఏమి ఇవ్వాలి, డ్రాప్ టేబుల్ నేమ్ వేర్ కాలమ్ నేమ్, మనం ఏమి ఇవ్వాలి, కాలమ్ నేమ్ ఏజ్ అనేది కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్. సో మనకి ఏజ్ అనే కాలమ్ అనేది మనకి డిలీట్ అయిపోవాలి. సో మనకి కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అనేది మనం ఇప్పుడు ఇక్కడ సింగిల్ కోట్స్ లో ఇవ్వాలి. ఓకే, సో మనకి ఏజ్ అనేది మనకి డిలీట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇస్తాము, డ్రాప్ టేబుల్ అని అంటే టేబుల్ అనే ఇస్తాము. నెక్స్ట్ టేబుల్ నేమ్ అంటేనేమో స్టూడెంట్. నెక్స్ట్ ఎక్కడ మనం డిలీట్ చేయాలి, ఏజ్ అనేది డిలీట్ చేయాలి. సో కాలమ్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అనేది డిలీట్ చేసుకుంటాం. ఓకే, సో అట్లా మనం డిలీట్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి మనకి ఏంటంటే ఫోర్త్ వన్ ఈస్ ట్రంకేట్ కమాండ్. సో ఫోర్త్ లో మనం ట్రంకేట్ అంటే ఏంటంటే ఎంటైర్ టేబుల్ నే మనకి డిలీట్ చేస్తుంది. ఓకే, ఈ స్టూడెంట్ అనే టేబుల్ మనకి ఎంటైర్ టేబుల్ అనేది డిలీట్ చేసేస్తుంది. సో దీనికి మనం ఏం యూజ్ చేస్తాము అని అంటే సింటాక్స్ వచ్చేసి ట్రంకేట్ టేబుల్ నేమ్, ట్రంకేట్ టేబుల్ నేమ్. సో పర్మనెంట్ గా మన యొక్క టేబుల్ అనేది మనకి డిలీట్ అయిపోతుంది. ట్రంకేట్ టేబుల్ నేమ్ ఏంటిది, స్టూడెంట్. సో ఈ స్టూడెంట్ అనే టేబుల్ అనేది నాకు పర్మనెంట్ గా డిలీట్ అవ్వాలి అని అంటే ట్రంకేట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ వన్ వచ్చేసి డిస్క్రిప్షన్ కమాండ్. సో దీన్నే మనం ఎలా పిలుస్తాము అని అంటే ఫిఫ్త్ వన్ ఈస్ డిస్క్రిప్షన్ కమాండ్ ని మనం ఎలా తీసుకుంటాము అని అంటే DESC అని చెప్పేసి తీసుకుంటాం. DESC. ఓకే, సో దీన్ని మనం దీన్ని ఎలా యూజ్ చేస్తాము అంటే దీని కమాండ్ వచ్చేసి SQL అనేది మనకి వస్తుంది. దీంట్లో మనకి DESC, సో స్టూడెంట్ అని చెప్పేసి ఇస్తాం. ఇక్కడ DESC స్టూడెంట్ సెమీకోలన్ ఇవ్వగానే మనకి ఏమవుతుంది అని అంటే ఈ కమాండ్ లో మనం ఎలా అయితే మనం క్రియేట్ చేసామో దాని యొక్క డీటెయిల్స్ అన్ని కూడా మనం క్రియేట్ చేసాము లేదా ఆల్టర్ చేసాము. క్రియేట్ కమాండ్ తర్వాత డిస్క్రిప్షన్ కమాండ్ అనేది యూజ్ చేయొచ్చు. మన యొక్క టేబుల్ అనేది ఎలా క్రియేట్ అయ్యింది, సో మనకి ఎలా క్రియేట్ అవుతుంది అని అంటే నేమ్, ఇక్కడేమో నల్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్. సో మనకి ఇలా వచ్చేసి మనకి ఇక్కడ నేమ్ ఏంటిది, ఫస్ట్ సీరియల్ నెంబరు, నెక్స్ట్ ఇక్కడ టైప్ అనేది అది ఏ టైప్ ఆఫ్ డేటా టైప్ చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ నేమ్ అంటే స్టూడెంట్ నేము, అది క్యార్ టైప్ కాబట్టి అది క్యారెక్టర్ డేటా టైప్ అని చెప్పేసి మనకి చూపిస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మార్క్స్ అనేది మనం ఎలా తీసుకున్నాము, నెంబర్స్ లో తీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ 5 అని చెప్పేసి తీసుకుంటాం. నెక్స్ట్ అడ్రస్ అనేది మనం varchar లో తీసుకుంటాం. సో అడ్రస్ అనేది మనకి varchar లో తీసుకుంటాం కాబట్టి మనం అక్కడ ఎలా తీసుకుంటే మనకి ఇక్కడ అలా డిస్ప్లే అవుతుంది.
ఓకే, నెక్స్ట్ ఇలా మనకి టేబుల్ అనేది క్రియేట్ అయ్యింది అని చెప్పేసి చూపిస్తుంది. అలా మనం ప్రతి కమాండ్ తర్వాత క్రియేట్ కమాండ్ తర్వాత డిస్క్రిప్షన్ అనేది కమాండ్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్టర్ కమాండ్ తర్వాత డిస్క్రిప్షన్ కమాండ్ యూజ్ చేస్తాము. డ్రాప్ కమాండ్ తర్వాత కూడా డిస్క్రిప్షన్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ప్రతి దానికి కూడా మనకి డిస్క్రిప్షన్ అనే కమాండ్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాము అంటే మన యొక్క డీటెయిల్స్ స్టూడెంట్ ఏదైతే మనం స్టూడెంట్ టేబుల్ అనేది క్రియేట్ చేసుకున్నామో దాంట్లో మనకి ఎలా క్రియేట్ అవుతుంది, మనకి ఎలా ఒక టేబుల్ కాలమ్స్ అనేవి ఎలా క్రియేట్ అవుతున్నాయో మనం చూడడానికి డిస్ప్లే చేయడానికి మనకి డిస్క్రిప్షన్ కమాండ్ అనేది యూజ్ చేస్తాము. ఓకే.